హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక శారీ కుచ్చు డిజైన్ అయితే వేస్తున్నానండి. దీనికైతే ఒకటి రింగ్ అయితే తీసుకుంటున్నాను. మధ్యలో అయితే గోల్డ్ కలర్ బీడ్ అయితే పెడతానండి. చూడండి, నేను ఆల్రెడీ వేసాను కదా, సేమ్ అదే డిజైన్ అయితే వేస్తున్నాను. మీకు చూపించడానికని వీడియో తీస్తున్నానండి. చూడండి, దీనికైతే నేను ఇక్కడ నార్మల్ నీడిల్తో కొంచెము కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 8 లైన్స్ వేసి సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇది జెరీ థ్రెడ్ అండి, అది కూడా తీసుకున్నాను. చూడండి, ఇక్కడ 8 లైన్స్ అయితే థ్రెడ్ తీసుకున్నాను కదా, దాన్ని అయితే ఇలా ఈ విధంగా అయితే తీసుకోవాలండి. ఎందుకంటే బీడ్స్ అనేటివి దీనిలో ఎక్కించుకోవాలి థ్రెడ్కి అయితే. అందుకోసమే నేను అయితే ఫస్ట్ అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని ఈ విధంగా అయితే దీన్ని ముడి వేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ముడి వేసిన తర్వాత మళ్ళీ మనము బీడ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ సేమ్ అయితే మళ్ళీ నేను దాన్నే చూపిస్తున్నానండి. మనమైతే 8 లైన్స్ అయితే సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి మనం కుచ్చు వేసుకోవడానికి. ఇవైతే నేను బీడ్స్ ఎక్కించుకోవడానికని నేను పెట్టుకుంటున్నానండి ఈ విధంగా. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత నేను బీడ్స్ అయితే పెడుతున్నాను, ఎక్కించుకుంటున్నానండి. మనం నార్మల్ థ్రెడ్ అయితే ఒక వరుస తీసుకోవాలండి, తీసుకొని ముడి వేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం బీడ్స్ ఎక్కించుకుందామండి. ఒక రింగు తీసుకున్నాను, దానికైతే గోల్డ్ కలర్ బీడ్ అయితే తీసుకున్నానండి. తీసుకొని దాని సెంటర్లో అయితే పెట్టాలి. పెట్టేసి దీన్ని కూడా ముడి వేసి పెట్టుకోవాలండి, ఊడిపోకుండా. చూడండి, ఈ విధంగా అయితే నెక్స్ట్ది కూడా అలాగే పెట్టుకోవాలి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మనము నీడిల్కి అయితే మనము థ్రెడ్ అయితే తీసుకున్నాం కదా, సిల్క్ థ్రెడ్ను. నేను ఇక్కడ 150 లైన్స్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. తీసుకొని అయితే కుచ్చు వేస్తున్నాను. మనం బీడ్స్ ఎక్కించాం కదండి, గోల్డ్ కలర్ బీడ్ మధ్యలో, దాంట్లో కొంచెం థ్రెడ్ అయితే మిగిలి ఉంటుందండి, కనిపిస్తుంది. దాంట్లో నుంచి మనము ఈ కుచ్చును అయితే తీయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత మనము జరీ థ్రెడ్ నీడిల్కి అయితే తీసుకోవాలండి. తీసుకొని 2-3 టైమ్స్ అయితే ముడి వేసి పెట్టుకోవాలి. అలాగ వేస్తేనే టైట్గా ఉంటుందండి కుచ్చు అనేది. చూడండి, ఈ విధంగా వేస్తున్నాను అనేది. దీని తర్వాత మనము బ్యాక్ సైడ్ అయితే తిప్పేసి దాన్ని కూడా ముడి వేసి పెట్టుకోవాలండి. ఒక 2 టైమ్స్ అయితే ముడి వేయాలి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కుచ్చు డిజైన్లో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, మనం ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఎంత సైజు కావాలనేది చూసుకొని మనము కుచ్చు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. అన్నీ సేమ్ సైజు ఉండేటట్టు అయితే చూసుకోవాలండి కుచ్చులు. ఇప్పుడైతే నేను మళ్ళీ వేరే కలర్ అయితే చూపిస్తున్నానండి. శారీ అయితే 2 కలర్స్ ఉంది, అందుకని మనము 2 కలర్స్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసుకొని కుచ్చులు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఒకటే కలర్ వేసుకున్నా ఏం కాదండి. ఈ విధంగా అయితే మనం కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్కి అయితే నేను 350 అలా తీసుకుంటానండి. అది ఒకరొకరు ఇష్టం అండి, నేనైతే అంత తీసుకుంటాను. నేనైతే డైలీ అయితే వీడియోస్ పెడుతుంటానండి. చూడండి, శారీ కుచ్చులవి, బ్యాంగిల్స్వి, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అయితే తయారు చేస్తాను. నా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడండి. చూడండి, ఏ విధంగా ఉందనేది కుచ్చు డిజైన్ అయితే శారీకి చాలా బాగుందండి డిజైను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.